ప్రస్తుతం మధులత గారి ఫాదర్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీకు తెలిసింది ఏమైంది అసలు? మీ మధ్య గొడవ అంతా ఆల్రెడీ మీ పెద్ద కూతురుగా చెప్పడం జరిగింది. అసలు ఈ ఘటన జరిగాక మీ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే దాని గురించి? ఫీల్ అవ్వటము, మేము బతికుండంగానే మాకు ఈ వార్త, ఇటువంటి వార్తలు వినాల్సి వచ్చింది అని బాధపడుతున్నామమ్మా. మేము నా 4 పిల్లలు లక్షణంగా ఉంటారని చెప్పేసి నేను కష్టపడి వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేశాను. ప్రయోజకుల్ని చేస్తే ఈమెను ఈ విధంగా చంపి నాకు ఎక్కడ లేని తీరని వ్యధ పెట్టాడు ఆ దుర్మార్గుడు. అతన్ని ఏ విధంగా శిక్షిస్తారనేది నా తెలియదు. వీలైతే ఉరిదీయండి, ఏదైనా చేయండి, మా కుటుంబానికి రక్షణ కలుగజేయండి. ఇటువంటి తీవ్రమైన మనస్తత్వం కలిగిన వాడిని సమాజంలోకి వదలకూడదు. వదిలితే ఇంకా కొంతమంది బాధపడతారని చెప్పేసి సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు సమాజంలో ఉండాలి, సమాజ శ్రేయస్సు కోరుకోని వాళ్ళు సమాజంలో ఉండకూడదు. నా ఉద్దేశం అది. అందుకని మమ్మల్ని బాధ నుంచి విముక్తుల్ని చేయండి. నా బిడ్డని తిరిగి రాలేరు. నా మనవడికి వాడికి ఎంతవరకు న్యాయం చేయాలో ఆ కుటుంబానికి వారసుడు వీడే, ఈ అబ్బాయి ఒక్కడే. వాళ్ళు ఆస్తులు వేరే వాళ్ళకు రాసి ఏదైనా చేయకుండా దాన్ని నిలువరించండి. అబ్బాయికి వాళ్ళ ఉండబడిన ఆస్తి పిల్లగా ఎక్కువ మా మనవడికి వచ్చేలాగా ప్రయత్నం చేయండి. అంతకంటే ఏం కోరుకోవాలా నేను? రైట్ అంకుల్, ఇలా చనిపోయింది అని తెలిసిన తర్వాత మరి మీరు పోలీసు వాళ్ళకి ఏం మాట్లాడారు? అసలు ముందుగా మీరు అప్రోచ్ అయ్యాక వాళ్ళతో ఏం మాట్లాడారు అంకుల్? అసలు పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చానమ్మా. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వస్తే మా జరిగిన సంఘటన మాకు అన్నీ తెలిసినాయి. మీ పేరు చెప్పండి, మీ భార్య పేరు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అందరి పేర్లు చెప్పాను, రాసుకున్నారు. రాసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు కూడా చెబుతాను, వాళ్ళవి రాసుకోండి, వాళ్ళ అడ్రస్ చెబుతాను రాసుకోండి అని చెప్పాను. అవన్నీ మా దగ్గర ఉన్నాయి అన్నారు. దాంట్లో వాళ్ళ పేర్లు అడ్రస్లు నేనైతే చెప్పలేదు, మా దగ్గర ఉన్నాయన్నారు. సరే, రాసేటప్పుడు పేరు కూడా వాళ్ళ ఇంటి పేరు కూడా కొంచెం తప్పు రాసినట్టుగా ఉన్నారు. ఇంటి పేరు వరకాల అయితే దాంట్లో వరికల అని రాశారు. ఇవి చిన్న చిన్న మిస్టేక్స్. రేపు కోర్టుకు ఇది వీళ్ళింటి పేరు కాదు, ఇది ఎవరో అనే దానికి అవకాశం ఉంటుంది కదా. అటువంటి మరి ఎందుకు చేశారు ఏం కదా అని చెప్పేసి నేను అడగలేక ఎందుకు ఈ రకంగా జరుగుతుందా, వాళ్ళు పోలీసు వాళ్ళు నేను ఏడ్చుకుంటా ఉంటే తర్వాత చదువుకో అని చెప్పి సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టాను. ఆ చిన్న చిన్న గొడవలు అని రాశారు. అందులో చిన్న చిన్న గొడవలకు మనుషుల్ని చంపుతారా? అలా జరగదు కదా. ఇంత మేజర్ ఇష్యూని మరి మీడియాకు, న్యూస్ పేపర్లకు తెలియకుండా ఎందుకు పోలీసు వాళ్ళు అట్లా ఉంచారో నాకైతే తెలియదు. మేము ఇప్పుడు మళ్ళా హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిర్గతం చేశాను. మేము శుక్రవారం రోజు వచ్చాము. శుక్రవారం నుంచి మీడియా వాళ్ళు, న్యూస్ ఛానళ్ళ వాళ్ళు వస్తున్నారు. అందరికీ విషయాలు చెబుతున్నాము. మా ధర్మం నిర్వహిస్తున్నాను. మా కూతురికి జరిగిన అన్యాయానికి తగిన న్యాయం మీడియా వాళ్ళు కానీ, కోర్టు వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ న్యాయం చేసి ఆమెను చంపిన వ్యక్తికి కఠినమైన శిక్ష, అవకాశం ఉంటే ఉరిదీయండి, మీరు ఏదైనా చేయండి, మా కుటుంబానికి రక్షణ కలుగజేయండి. ఇటువంటి సైకోయిజం ఉన్న వ్యక్తి సమాజంలో పనికిరాడు. సో చూశారు కదా, అతి కిరాతకంగా పెళ్లి చేసుకున్న ఆ వైఫ్ని ఎలా చంపగలిగాడో, అది కూడా ఒక సాఫ్ట్వేర్. ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి ఆయన పని ఒత్తిడి వల్ల అంత సైకోగా మారాడా, లేదా డబ్బు ఆశ అంత సైకోగా మార్చిందా? ఎట్టకేలకైనా మరి ఆయనకైతే తగిన చర్య కావాలి, తగిన శిక్షను
విధించాలని వాళ్ళ అక్కను కోరుతుంది, అలాగే వాళ్ళ నాన్నగారు కోరుతున్నారు. మరి ఆ కడుపు కోత అయితే మనం ఎవ్వరూ తీర్చలేము. కానీ దీని మీద ప్రతి ఒక్క మీడియా పోరాడదాం, వీళ్ళకి తగిన న్యాయం జరిగించదాం, మనం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో రాకుండా మనం ఇప్పటితోనే స్టాప్ చేయడానికి ముందడుగులు వేద్దాం. చూస్తున్నాను క్యూబ్ టీవీ కెమెరా పర్సన్ విష్ణు, సరిత. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.